మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్లో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కొలన్ శంకర్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బాలాపూర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నాయకుల అవినీతి అక్రమాలపై ప్రజలకు వివరిస్తానని హెచ్చరించారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి బరాబర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా పార్టీ మారి పబ్బం గడుపుతున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకుల అక్రమాలపై నీడలా వెంటాడుతూ ప్రతిరోజు సమావేశాలు ఏర్పాటు చేస్తామని హెచ్చరించారు. ఒక 5 రోజుల్లో విడుదల చేయి, నీవు 5 రోజుల్లో విడుదల చేసేంత నేను ఒప్పుతూ ఉంటా. 6వ రోజు నువ్వెంత పెట్టావో మీడియా సోదరుల ముందు ప్రజలకు నేనే చెప్తా. ఎమ్మెల్యే కోట ఎంత తెచ్చింది, లేకుంటే కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీకి సంవత్సరానికి ₹1,00,00,000, ₹1,25,00,000, ₹1,50,00,000 ఇస్తూ మండలాలకు ₹1,00,00,000 సంవత్సరానికి ఇస్తూ ఆ నిధులతో నువ్వు అభివృద్ధి చేస్తా ఉన్నావా? ఆ నిధులకు టెంకాయలు కొట్టి నువ్వు బోర్డులు పెడుతున్నావా? లేకుంటే నా ప్రజలు, నా అక్కలు, చెల్లెలు, నా తండ్రులు, తల్లులు, పేద ప్రజానికం, హరిజన గిరిజన ప్రజానికం పన్ను కడుతున్నటువంటి పన్నుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారా నువ్వు టెంకాయలు కొడతా ఉన్నావా? శిలాఫలకాలు పెడతా ఉన్నావా? అన్ని చిట్టా 6వ రోజు బయట పెడుతున్నాయి. ఇది పద్ధతి కాదు. నువ్వేదో కబడ్దారంటే ఎవడు కబడ్దారా? ఎందుకు కబడ్దారు? బిడ్డ, రేపటి నుండి మీరు గతంలో చేసిన మీ అవినీతి అక్రమాలు, మళ్లీ చేస్తున్న అవినీతి అక్రమాలు మీకు ఒక నిఘాలాగా నీడలాగా ఉండి వెంటాడుతా, మీరానైనా తేల్చుకుంటా, మిమ్మల్ని ప్రజా కోర్టులో ద్రోహులుగా నిలబెట్టేటువంటి బాధ్యత నాది. ఆ ప్రయత్నం నేను చేస్తా. సిగ్గులేదు. ఏం మాట్లాడతారండి మీరు? నేను అడుగుతున్నది ఏంది, మీరు మాట్లాడుతున్నది ఏంది? జాగ్రత్త. మంచిది కాదు, మంచిది కాదు. భారతీయ జనతా పార్టీ ఎవరిని అయ్యకు భయపడే పార్టీ కాదు. ఒక సింహంలాగా పోరాడతాం, అలు పెరగని సింహంలాగా కొనసాగుతాం, ఒక సైనికులాగా పోరాడతాం, ఒక దేశ భక్తిలాగా పోరాడతాం. మీ చరిత్ర ఎంత, మీరెంతవా? ఇలా మీరు మాట్లాడుతారు. మీరు 2018లో సబితమ్మకు ఓటేసినారా బాబు? మీరు ఎవరు కోటేసిరా? తీగల కృష్ణారెడ్డి కోటేయలే. మీకు అసలు ఇంత ఒక నీతి ఉందా? అసలేమన్నా మీరు మొరుగుతున్నారు. మద్దతు ఇచ్చినా మీరేమన్నా? సబితమ్మకు వెన్నుపోటు పొడిచి పైరవం చేసుకుని మీరు అరే 2 విషయాలు ఉన్నాయి. ఒక మాట గుర్తొచ్చింది. కొలన్ శంకర్ రెడ్డి సబితమ్మకు బంధువు అని చెప్పుకుంటూ, కొలన్ శంకర్ రెడ్డి మా చుట్టమని చెప్పుకుంటూ పైరవీలు చేసుకుంటా ఉన్నాడని అంటున్నారే. సబితమ్మ మా బంధువు అని, సబితమ్మ కుటుంబం మా బంధువు అని నేను అడుగుతా ఉన్నా. సబితమ్మని అడగండి, శంకర్ రెడ్డి నువ్వు బంధువా కాదా ఆమెను అడుగు చెప్తుంది. నేను అంటా ఉన్నా సబితా ఇంద్రారెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నా. సబితా ఇంద్రారెడ్డి గారు గాని, ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ శ్రేణులు గాని ఎక్కడైనా ఏనాడైనా సబితమ్మ ఈ 15 ఏళ్ల మంత్రివర్గంలో ఏనాడైనా కొలన్ శంకర్ రెడ్డి తన కోసం గాని తన కుటుంబం కోసం ఏ పైరవైనా వచ్చాడా? ఏ పైరవైనా చేశావా? దమ్ముంటే 24 గంటల్లో మంత్రి అని చెప్పాలి. ఈ యొక్క ఆమె బొక్కేస్తే కంకేటువంటి వ్యక్తులన్నా చెప్పాలి. ఏనాడు సబితమ్మ దగ్గరికి నేను నా విషయంలో, నా కుటుంబ విషయాల్లో, నా వ్యక్తిగత విషయాల్లో ఏనాడు నేను తలొగ్గలేదు, తల ఒగ్గను. నేనేందో సబితమ్మకు బాగా తెలుసు, మంత్రి గారికి బాగా తెలుసు. అదేవిధంగా సబితమ్మ పేరు చెప్పుకొని ఇంకేదో కొనసాగిస్తా ఉన్నాడు. అన్ని పనులు చేసుకుంటున్నాడు. ఏం పనులు చేసుకున్నారా బాబు? ఒక్కటి చూపిరా భయ్, ఒక్కటి సింగిల్ వర్క్. ఇగో ఇది చేసుకున్నావు, ఇగో ఇది చేసినావు, ఇగో ఇది చేసింది మా మంత్రి గారని ఒక్కటి చెప్పండి. నేను రాజకీయ సన్యాసం తీసుకుని నేను టీఆర్ఎస్ సబితమ్మ యొక్క ఏజెంట్ గా పనిచేస్తాను రేపటి నుంచి. సబితమ్మ తొత్తులు ఈ ఆరోపణల్ని బయటికి తీసుకొస్తే నేను సబితమ్మ యొక్క అనుచరుడిగా రేపటి నుంచి చేరుతాను. ఇది నిలిపి, లేకుంటే సబితమ్మ రాజీనామా చేయించాలి, లేదా క్షమాపణ చెప్పాలి ప్రజలకు. నేను ఎప్పుడు మంత్రుల దగ్గర, నాట్ ఓన్లీ నేను సబితా ఇంద్రారెడ్డి గారి దగ్గరికి ఓను, రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మొదలుకొని అందరు మంత్రుల దగ్గరికి పోయి ప్రజల కోసం మాట్లాడి ప్రజా సమస్యలు పరిష్కరించమని, ప్రజలకు న్యాయం చేయమని, ప్రజా సంక్షేమాన్ని కొనసాగించాలని చెప్పి అనేక 100 సార్లు 1000 సార్లు నేను పోరాటాలు చేసి వినతి పత్రాలు ఇచ్చాను. అంటే ప్రజా సమస్యల మీద సంబంధిత మంత్రికి, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చిన పాపమా? ఎక్కడ న్యాయం అండి ఇది? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.